నేను చెప్పిన ఇప్పుడే, మన భాష కళ్ళ లాంటిది, పరభాష కళ్ళద్దాలు లాంటిది. ఏది లేకున్నా కష్టమే, కళ్ళు లేకున్నా కష్టమే, కళ్ళద్దాలు లేకున్నా కష్టమే. కనుక భాష మీద విలువలు పెంచుకోండి. భాషను ఎట్లా చెప్పాలనేది నేర్చుకోండి. భాష అంటే భాషింపదగేది. మన మెడలో నగ ఎంత గొప్పదో ఇవాళ భాష అంత గొప్పది. నగ అంటే విలువ, నగలు ఎంత గొప్పయో భాషణం, అందుకే భూషణం అంటారు చూడండి. వాగ్భూషణం, భాషణం వాగ్భూషణం సంస్థల్లో ఉంది. అది భూషణాలంటే నగలు. ఇవాళ మంచిగా మాట్లాడేవాడు, మంచిగా చెప్పేవాడు, వాడు ఒక మెడలో 10 తులాల గొలుసు కంటే కూడా వాడు చాలా అందంగా కనపడతాడు, వాడి దగ్గర భాష మంచిగా ఉంటే. మనమందరం కూడా దాన్ని మనం జీర్ణించుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనిషి ఎప్పుడు కూడా జీవితంలో చాటలాగా బతకండి, జల్లెడలాగా బతకకండి. మీరు ఎవరు కూడా జల్లెడ చెడు పదార్థం తనలో పెట్టుకుంటుంది. జల్లెడ బట్టి చూడండి, పురుగంతా జల్లెడలో ఉంటుంది, చెత్త మంచి పదార్థం కిందికి పోతుంది. చాటలో మంచి పదార్థం ఉంటుంది, చెడు పదార్థం కిందికి పోతుంది. కనుక చాటలో బతకండి, చేటు ఉండదు, మీకు ఎక్కడైనా చోటు ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లలకు కొమ్ములు వచ్చినాయరా అంటాం క్లాసులో. పిల్లలకు కొమ్ములు లేవు, ఉపాధ్యాయులకే కొమ్ములు ఉన్నాయి. అంటే గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వాక్ కొమ్మిస్తే గురువుకు 3 కొమ్ములు ఉన్నాయి. అంటే నువ్వు సబ్జెక్టు చెప్పేంత ధీరుని నువ్వే నీ క్లాస్లో, నీ సబ్జెక్టులో. పిల్లలకి ఎంత కొమ్ములు ఉంటాయి? పిల్లలకు అల్లరి చేసే కొమ్ములు ఉంటాయి కదా. వాళ్ళకంటే గొప్పవాడిని నువ్వు ఎలా అంటే నువ్వు అల్లరి చేసే వాళ్ళని అంతరిక్షంలోకి పంపగలుగుతావు తలుచుకుంటే. ఒక టీచర్ తలుచుకుంటే పిల్లల్ని ఏ రీతిగా చేయగలుగుతాం మనం. ఇవాళ పిల్లలు వింటలేరు అనకండి, తప్పు మన మీదనే ఉంది. పిల్లల్ని వింటలేరు అనే మాట కనుకంటే పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది మొదలు క్లాస్లో నేర్చుకోండి. కొంతమంది ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూళ్ళలో జాబులు చేయక పిల్లలు కంట్రోల్ కాక జాబులు వదిలిపెట్టి పోయిన టీచర్లు కూడా ఉన్నారు. ఆ స్ట్రెంత్ను భరించలేక, ఆ బాధను భరించలేక, ఆ అల్లరి భరించలేక. నేను ఒక దగ్గర స్కూల్లో పనిచేసేటప్పుడు 10th క్లాస్ పిల్లలు బాగా మాట్లాడుతుంటే నేనేం చేసిన, ఓ వైట్ పేపర్ తీసుకొని సంతకాలు పెట్టించిన. అన్నీ మొదలు మ్యాటర్ రాయాలి, సంతకాలు పెట్టించిన అందరితో. సంతకాలు పెట్టినాక తర్వాత ఏం చేసిన, కూర్చొని 2 minutes మ్యాటర్ రాసేసిన. ఏమని రాసిన, మాకు ఈ రాధాకృష్ణ సార్ వద్దు, సార్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయగలరు అని మీద మ్యాటర్ రాసినప్పుడు మొదలు సంతకాలు పెట్టించి. తర్వాత ఒక్కరిని పిలిచి చదివమని చెప్పిన పిల్లలకు. ఒకరిని పిలిచి ఏం రాసిన సార్ అని ఒకరిద్దరు అడుగుతారు. ఇద్దరు క్లెవర్ స్టూడెంట్ ఒకరిద్దరు ఉంటారు కదా, ఎట్లయినా. వాళ్ళు అడిగింది ఏం రాసిన సార్ అంటే, ఏంద్రా మీకు చెప్పకుండా ఇస్తారా అని చెప్పి ఇది చదవమని చెప్పి వాళ్ళకి ఇచ్చేసిన. ఇక నేను రా ఇదే లాస్ట్, మీరు రేపటి నుంచి ఎవరితో చెప్పించుకోండి. మీ లోపల మార్పు రాదు. జీవితంలో మార్పు అనేది రావాలి. మార్పు రాకపోతే లాభం లేదు. మార్కులు కాదు పిల్లలకు కావాల్సింది, మార్పు. మీరు మార్పు తెస్తే మార్కులు అవే వస్తాయి. చాలామంది వాళ్ళు మార్కుల కోసం అవుతుంటారు, తప్పది.